మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు భారీగా పోటెత్తారు. ఉదయం నుంచే ఖైరతాబాద్ గణేష్ ప్రాంగణం కిటకిటలాడుతోంది. ఈరోజు చివరి పూజ అందుకోనున్నాడు ఖైరతాబాద్ గణనాథుడు. లాంగ్ వీకెండ్ కావడంతో గణేశుడిని దర్శించుకోవడానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తున్నారు. రేపు దర్శనానికి అనుమతి ఉండదు అని తెలిపింది ఉత్సవ సమితి. రేపు ఉదయం నుంచి గణేష్ నిమజ్జన పనులు మొదలుపెట్టనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుష్మిత అందిస్తారు. సుష్మిత, ఆఖరి రోజు దర్శనానికి కావడంతో భక్తులు ఆల్రెడీ ఇప్పుడు మనం స్క్రీన్ పై చూస్తున్నాం, పెద్ద ఎత్తున తరలి వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఖైరతాబాద్ గణనాథుడి వద్ద భక్తుల జన సందోహం కనిపిస్తూ ఉంది. ఇక చివరి పూజ కావడంతో కూడా గణనాథుని దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉన్నారు. అయితే ఇవాళ చివరి పూజ ఇక సాయంత్రం వరకు కూడా, అంటే అర్ధరాత్రి వరకు కూడా భక్తుల కోలాహలం ఈ విధంగానే సాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ దాదాపుగా 6 నుంచి 10 లక్షల మంది కూడా భక్తులు దర్శించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా చెబుతూ ఉన్నారు. అయితే ప్రతి ఏడాది ఒక్కో రూపంలో గణనాథుడు మనకు దర్శనమిస్తూ ఉంటాడు. అయితే ఈ ఏడాది ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తూ ఉంది. సప్తముఖ మహాశక్తి గణపతిగా 70 అడుగుల పర్యావరణ హితంగా కనిపిస్తూ ఉన్నారు. మరోవైపు బాలరాముడు, రాహు కేతువు, శ్రీనివాస కళ్యాణం సంబంధించి కూడా పనులు సాగుతూ ఉన్నాయి. శ్రీనివాసకు సంబంధించిన విగ్రహాలు కానీ, మరోవైపు శివపార్వతులకు సంబంధించిన విగ్రహాలు కొనసాగుతున్నాయి. అయితే 70 ఏళ్ళు పూర్తవడంతో కూడా గత నవరాత్రులు పూర్తిగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఇప్పటికీ శివపార్వతుల కళ్యాణం ముగియడంతో ఇవాళ శ్రీనివాసుని కళ్యాణం నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికీ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితికి సంబంధించిన సభ్యులు కూడా ఆ గణనాథుడికి సంబంధించిన శ్రీనివాస కళ్యాణంలో పాల్గొంటూ ఉన్నారు. అయితే మరి ఇప్పటికే చూస్తే ఒకవైపు టస్కర్ కూడా సిద్ధమవుతుంది. ఖైరతాబాద్ గణనాథుడికి సంబంధించిన నిమజ్జనానికి సంబంధించిన టస్కర్ కూడా సిద్ధమవుతుంది. వెల్డింగ్ పనులు అయితే సాగుతూ ఉన్నాయి. అయితే ఇవాళ నుంచే దాదాపు పూజకు కూడా ఎవరిని భక్తులని అలౌ చేయని పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక రేపటి నుంచి పూర్తిగా కూడా దర్శనానికి అలౌ చేయమంటూ కూడా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు అయితే చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా కూడా ప్రజలు భక్తులుగా వచ్చే వారంతా కూడా దానికి తగ్గట్టుగా కూడా తీసుకొని ఇక్కడికి రావాలని సూచిస్తూ ఉన్నారు. అయితే రేపు ఉదయం నుంచి ఇక చివరి పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక ఆ తర్వాత భక్తులకు ఎవరికి దర్శనం ఉండదని చెబుతూ ఉన్నారు. ఇప్పటికే ఖైరతాబాద్ గణనాథుని ముందు ఏదైతే అందరూ వచ్చి పాదాలకు నమస్కరిస్తూ ఉంటారో ఆ చుట్టుపక్కల కూడా పూర్తిగా ఫెన్సింగ్ వేసి భక్తులను ఎవరిని కూడా అనుమతించడం లేదు. ఒకవైపు ఐఎంఎక్స్ నుంచి కానీ టెలిఫోన్ పవర్ రోడ్, ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ పూర్తిగా భక్తులతో నిండిపోయిన పరిస్థితి, ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతూ ఉన్నాయి. భక్తుల సందడి ఈ విధంగానే ఉండడంతో కూడా వారందరినీ కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే పోలీసులు నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఈ భక్తుల జన సందోహంలో మహిళని ఇబ్బంది పెట్టే కొంతమంది ఆకతాయిలు కూడా ఉండడంతో షీ టీమ్స్ కూడా పూర్తిగా నిఘా పెట్టింది. ఎక్కడికక్కడ ఎవరైతే ఆకతాయిలు ఇబ్బందులు పెడుతున్నారో వారందరినీ కూడా అరెస్టులు చేస్తూ ఉన్నారు. కార్తీక్ అయితే ఇప్పటికీ దీనికి సంబంధించి 256 మంది ఆకతాయిలను కూడా అరెస్ట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. కార్తీక్. రైట్ సుష్మిత, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రైట్, అప్పుడు మనం లెఫ్ట్ సైడ్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం ఖైరతాబాద్లో 70 అడుగుల సప్తముఖ గణేశుడిని అక్కడ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఆఖరి రోజు దర్శనం కావడంతో పెద్ద ఎత్తున అక్కడకు భక్తులు చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి అక్కడ ఉత్సవ కమిటీ సభ్యులు కానీ, పోలీసులు కానీ ప్రత్యేక నిఘాను అక్కడ ఏర్పాట్లను పూర్తి చేసి పర్యవేక్షిస్తున్నారు. ప్రత్యేకంగా షీ టీమ్స్ను కూడా ఏర్పాటు చేసి ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు అక్కడ షీ టీమ్స్. ఇప్పుడు మనం రైట్ సైడ్ చూస్తుంటే ట్యాంక్ బండ్లో పెద్ద ఎత్తున గణేష్ నిమజ్జన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మెయిన్గా ముందుగా మట్టి వినాయకుల విగ్రహాలను అక్కడ నిమజ్జనం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇప్పుడు భారీ ఎత్తున అక్కడ గణేష్ ఉత్సవ మూర్తులు కానీ, విగ్రహాలు కానీ అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అక్కడ అధికారులు కానీ లేకపోతే ట్రాఫిక్ సంబంధించి నియంత్రణ కానీ పెద్ద ఎత్తున చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి మెల్లగా వెళుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీనికి సంబంధించి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అక్కడ అమలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. అండ్ పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున చేరుకుని ఈ నిమజ్జనోత్సవ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఫోటోలకు సెల్ఫీలు తీసుకుంటున్న పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తోంది.